ఆర్టికల్ 26. ఆర్టికల్ 26 ఏమంటుంది అంటే ఒకసారి విందాం దీని గురించి. ఆర్టికల్ 26 అనేటువంటిది ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి తమ యొక్క నచ్చినటువంటి మతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి సంస్థలను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఏర్పాటు చేయొచ్చు. దీన్ని ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తాను చూడండి. హిందూ మతానికి సంబంధించినటువంటి మఠాలు అనేటువంటివి కంచి కామకోటిపతి అంటే శారదా పీఠం విశాఖపట్నం, లేకపోతే ఎక్కడ ప్రకాశం డిస్ట్రిక్ట్ దగ్గరికి సంబంధించినటువంటి ఒక స్వామీజీ అనేటువంటి వాడు రామదూత స్వామి అంటాం. లేకపోతే అంతకుముందు పుట్టపర్తి సాయిబాబాకు సంబంధించినటువంటి ఆ సాయిబాబా స్వామీజీ, లేకపోతే ఆయనకు ఒక ట్రస్ట్ ఉంటుంది. లేకపోతే ఇప్పుడు క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ట్రస్ట్లు ఉంటాయి. ముస్లిమ్స్కి సంబంధించినటువంటి అనేక ట్రస్ట్లు ఉంటాయి. ఇలా ట్రస్టులు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. మతానికి సంబంధించినటువంటి సంస్థలు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు. పీఠాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, మఠాలు కావచ్చు, ట్రస్టులు కావచ్చు, ఏవైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటివి డబ్బును సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించుకున్నటువంటి డబ్బుని ఆ ట్రస్ట్కి వచ్చింది, లేకపోతే పీఠానికి వచ్చినటువంటి డబ్బుకు సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సరే, ఇప్పుడు ఎవరైనా కేసీఆర్ అయినా జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాం, ఏదైనా ఇష్యూ రాగానే, లేకపోతే ఎప్పుడైనా కూడా ఈ మధ్య కాలంలో శారదా పీఠం దగ్గరికి, స్వామి స్వరూపానంద సరస్వతి దగ్గరికి వెళ్తాం. అదే అంతకుముందు చంద్రబాబు నాయుడు అయినా ఎవరైనా కూడా అంటే ఒకప్పుడు కే పాల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు, లేకపోతే స్వామి చిన్నజీయర్ స్వామి దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. చోటా మోటా నాయకులు అటువైపు ఉన్నటువంటి ప్రకాశం దగ్గర ఉన్నటువంటి ఆ వల్లూరుపాలెం అటు సైడ్ ఉండేటువంటి రామదూత అంటే రామస్వామి అవధూత అనేటువంటి ఆయన ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు. ఇంకా కొంతమంది రాష్ట్రపతులు అనేటువంటి వాళ్ళు కూడా పుట్టపర్తి సాయిబాబా దగ్గరికి వెళ్ళేటువంటి వాళ్ళు, చిన్న సాయిబాబా అనేటువంటి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇంకా కొంతమంది ఈ చర్చిల దగ్గరికి, లేకపోతే చర్చిల్లో ఉండేటువంటి ట్రస్టుల అంటే ఫాదర్ల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఎందుకని వెళ్తారు? వాళ్లకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా వాళ్ళతో లింక్ అయి ఉంటాయి. ఎందుకని ఉంటాయి? మఠాలకి లేకపోతే ట్రస్టులకు సంబంధించినటువంటి ఇన్కమ్ ఎంతైతే వస్తుంది, ఖర్చులు ఎంతైతే చేస్తున్నారు అనేటువంటి దానికి సంబంధించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంతేనా? మరి మనము సంపాదించినటువంటి దానికి మనం లెక్కలు చెప్పాలా లేదా? చెప్పాలిగా. ప్రతి సంవత్సరం కూడా మనం ఐటీ ఫైల్ చేయాలిగా, ఐటీ రిటర్న్స్ వేయాలి. అంటే మనకు ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం ఖర్చు చేస్తున్నాం, మనం ఎంత ట్యాక్స్ కట్టాలి అనేటువంటి దాని గురించి ప్రతి సంవత్సరం లెక్కలు చెప్పాలి. కానీ ఈ ట్రస్టులు అనేటువంటి చెప్పాల్సిన అవసరం ఉందా? లేదు. మఠాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉందా? లేదు. మరి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బునంతటినీ కూడా ఎక్కడ సేవ్ చేసుకుంటా ఉంటారు? ఆ మఠాలలో లేకపోతే ట్రస్టుల్లో ఎక్కడో ఒక చోట వాటన్నిటినీ బ్లాక్ మనీ లాగా సేవ్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే ఆర్టికల్ 26 ఏం చెప్తుంది అంటే ప్రతి వ్యక్తి అంటే ఏ వ్యక్తి అయినా కూడా తను నచ్చినటువంటి మతం కోసం, ఆ నచ్చినటువంటి మతం యొక్క అభివృద్ధి కోసం మత సంస్థలని ఏర్పాటు చేసుకోవచ్చు. రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూషన్ ఏర్పాటు చేసుకోవడమే కాదు, డబ్బుని ఆ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి అంటే ఏమి యాక్సెప్ట్ చేయొచ్చు అంటే విరాళాలు, కంట్రిబ్యూషన్స్ అనేటువంటివి యాక్సెప్ట్ చేయొచ్చు. డబ్బులు సంపాదించవచ్చు. ఆ సంపాదించినటువంటి డబ్బు పైన ఎటువంటి లెక్కలు చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది ఈ ఆర్టికల్. ఆర్టికల్ 26 ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఏం చెప్తుందండి?
Every citizen has the right to institute religious organizations. రిలీజియస్ ఆర్గనైజేషన్స్, మత సంస్థలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇన్స్టిట్యూట్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్, మత సంస్థలు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసుకోవచ్చు. మత సంస్థలని ఏర్పాటు చేయడమే కాదు, ఇన్స్టిట్యూషన్స్ హ్యావ్ ద రైట్ టు అక్వైర్ మనీ. ఈ ఇన్స్టిట్యూట్స్ అనేటువంటివి మనీని కూడా సంపాదించవచ్చు, డబ్బులు అనేటువంటివి సంపాదించవచ్చు, ప్రాపర్టీస్ అనేటువంటివి కూడబెట్టుకోవచ్చు. డబ్బులు సంపాదించవచ్చు, ప్రాపర్టీస్ అనేటువంటివన్నిటినీ కూడా పొందవచ్చు. మరి ఈ డబ్బును సంపాదించింది ఏ మార్గాల్లో డబ్బు వస్తుంది, ఎలా వచ్చింది, ఎంత ఉంది అని ప్రతి సంవత్సరము గవర్నమెంట్కి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నో నీడ్ టు డిస్క్లోజ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ టు గవర్నమెంట్. ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్థిక లావాదేవీల పైన ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. మళ్ళీ చెప్తాను చూడండి, భారతీయులు ఎవరికైనా, ప్రతి భారతీయుడికి తనకు నచ్చినటువంటి మతం యొక్క అభివృద్ధి కోసం మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ మత సంస్థలు డబ్బును సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించినటువంటి డబ్బు గురించి ప్రభుత్వానికి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు అంటుంది ఈ ఆర్టికల్ 26 అనేటువంటి ఆర్టికల్. ఏ ఆర్టికల్ అండి? 26 అనేటువంటి ఆర్టికల్. మత సంస్థలు అనేటువంటివి ఏర్పాటు చేసుకోవచ్చు అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 26 అనేటువంటిది. నెక్స్ట్ ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 ఇక్కడ ప్రభుత్వం అనేటువంటిది అన్ని మతాలని సమానంగా చూడాలి. ఏదో ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం ప్రజలపైన ట్యాక్స్లు ఇంపోజ్ చేయరాదు. ప్రభుత్వం అనేటువంటిది ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం పన్నులు విధించరాదు అంటుంది. అంటే ఇప్పుడు కొంత ట్యాక్స్ అనేటువంటిది కలెక్ట్ చేసి సపరేట్గా ఈ ముస్లిం మతము అనేటువంటి దాన్ని ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో మీరు కొంత ట్యాక్స్ ఇవ్వండి అని చెప్పేసి అలా ట్యాక్స్లు ఇవ్వడానికి లేదు. లేకపోతే హిందూ రిలీజియన్ ఎంకరేజ్ చేయడానికి నేను సపరేట్గా ట్యాక్స్ వేస్తాను అని చెప్పేసి అటువంటి పన్నులు విధించడానికి లేదు. ఏదో ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేటువంటివి పన్నులు విధించరాదు. ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పన్నులు విధించరాదు. మరి అన్ని మతాలను సమానంగా చూడాలి అంటే అన్ని మతాల అభివృద్ధి కోసం, అన్ని మతాలను ఈక్వల్గా చూడడం కోసం ఆ మతాలకు సంబంధించినటువంటి కొన్ని ట్రాన్సాక్షన్స్ అనేటువంటివి చేయొచ్చు. ఆ మతం యొక్క అభివృద్ధి కోసం అంటే పర్టికులర్గా ఒక మతం కాదు, అన్ని మతాల అభివృద్ధి కోసం కొన్ని చర్యలు చేపట్టవచ్చు. ఎవరు? ప్రభుత్వం. పర్టికులర్గా ఒక మతం పైన పార్షియాలిటీ చూపించకూడదు. పర్టికులర్గా ఒక మత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చర్యలు చేపట్టరాదు. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ముస్లింలు అనేటువంటి వాళ్ళు మక్కాకు మదీనాకు వెళ్తూ ఉంటారు. వెళ్ళడానికి ప్రభుత్వం ఏం చేస్తూ ఉంటుంది? వాళ్ళ టికెట్లన్నీ కూడా ఎవరిస్తారు? పే చేస్తారు ప్రభుత్వం. వాళ్ళకి అంటే అరేంజ్మెంట్స్ అన్నీ కూడా ఎవరు చేస్తారు? ప్రభుత్వం. ప్రభుత్వం చేస్తుంది అంటే డబ్బులన్నీ ఎవరివి? ప్రజలేనా? డబ్బులన్నీ కూడా ఎవరివి? అంటే ప్రజల యొక్క డబ్బుని ఎవరి కోసం ఉపయోగిస్తుంది? పర్టికులర్గా ఒక మతం కోసం ఉపయోగిస్తుందా లేదా? ఒక్కోసారి ప్రభుత్వానికి వచ్చినటువంటి డబ్బుని ఏం చేస్తూ ఉంటుంది అంటే ఫాదర్లకి, చర్చ్ ఫాదర్లకి 5,000 రూపాయలు నెల నెలా పెన్షన్ ఇస్తాం, 5,000 రూపాయలు నెల నెలా పెన్షన్ ఇస్తామంటే పర్టికులర్గా ఒక మతానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తున్నారా లేదా? అదేవిధంగా దేవాలయాల్లో అర్చకులకి ప్రతి నెలా కూడా అంటే ప్రతి నెలా శాలరీ ఇస్తాం.
అంటే వాళ్ళకి కూడా పర్టికులర్గా ఒక మతం కోసం అంటే ప్రభుత్వం చర్యలు చేపడుతుందా లేదా? అంటే ఏదో ఒక మతం యొక్క అభివృద్ధి కోసమే పాటుపడిందా? ఇక్కడ అన్ని మతాలు వచ్చాయా? అన్ని మతాలు వచ్చాయా? అంటే పార్షియాలిటీ చూపించరాదు. ఏం చూపించరాదు? వివక్షత చూపించరాదు. అన్ని మతాలని సమానంగా చూడాలి. ప్రత్యేకంగా ఒక మతం యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టరాదు అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 27. అర్థమైందా నేను చెప్పింది? అన్ని మతాల అభివృద్ధిని ప్రభుత్వాలు అనేటువంటివి అన్ని మతాల అభివృద్ధి కోసం ఎఫర్ట్స్ పెట్టాలి, కానీ ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం ప్రజలపైన ఎటువంటి ట్యాక్సెస్ అనేటువంటివి ఇంపోజ్ చేయరాదు, కొత్త పన్నులు అనేటువంటివి విధించరాదు. ఓకేనా? మళ్ళీ చెప్పరా? ఆర్టికల్ 27 ఏం చెప్తుంది అంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా, మనకు ఆర్టికల్లో ఉండేటువంటిది సేమ్ ట్రాన్స్లేషన్ అండి, ప్రభుత్వాలు ప్రత్యేకంగా ఒక మత అభివృద్ధి కోసం పన్నులు విధించరాదు అని ఉంటుంది. ఏ ఆర్టికల్లో? 27 ఏం చెప్తుంది అంటే నో న్యూ ట్యాక్సెస్ ఇంపోజ్డ్ ఆన్ పీపుల్ టు డెవలప్ వన్ పర్టికులర్ రిలీజియన్. అంటే ఒక మత అభివృద్ధి కోసం ప్రభుత్వాలు అనేటువంటివి పన్నులు విధించరాదు. ఆ ప్రజల వద్ద వచ్చినటువంటి డబ్బుని, ప్రజల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ఒక్కొక్కసారి ఈ అన్ని మతాలపైన కూడా కొంచెం వాళ్ళ యొక్క మతాల యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క వెల్ఫేర్ కోసం కొంచెం ఖర్చు పెట్టడంలో తప్పులేదు, కానీ అక్కడ పార్షియాలిటీ చూపించడం అనేటువంటిది తప్పు. అందుకని పార్షియాలిటీ చూపించరాదు, అన్ని మతాలని సమానంగా చూడాలి అంటుంది ఈ ఆర్టికల్ 27. అంటే పన్నులు విధించరాదు అని చెప్తుంది ఈ ఆర్టికల్ 27. ఎందుకోసం కొత్త పన్నులు విధించరాదు? ఒక పర్టికులర్గా ఒక మత అభివృద్ధి కోసం. నెక్స్ట్ ఆర్టికల్ 28. ఆర్టికల్ 28 ఇక్కడ 3 సబ్ ఆర్టికల్స్. ముందు సబ్ ఆర్టికల్స్ లో ఉండేటువంటి కంటెంట్ చూడండి. ఏమంటుంది అంటే ప్రభుత్వ విద్యా సంస్థలలో, గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో, లేకపోతే ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి విద్యా సంస్థల్లో మత బోధన నిషేధించడమైనది అంటుంది. ఏమంటుందండి? మత బోధన నిషేధించడమైనది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గవర్నమెంట్ ఎయిడెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక రిలీజియన్ గురించి ప్రచారం చేయడం, మత ప్రచారం చేయడం అనేటువంటిది నిషేధించడమైనది. అంటే ఆర్టికల్ 28 ప్రకారం మత ప్రచారం నిషిద్ధం. ఎక్కడ మత ప్రచారం చేయరాదు? ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు, ప్రభుత్వ సంస్థలు మరియు ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థల్లో మత బోధన నిషేధించడమైనది. రిలీజియస్ ఎడ్యుకేషన్, రిలీజియస్ ఎడ్యుకేషన్ prohibited in government and government aided institutes. మళ్ళీ చెప్తాను చూడండి. Religious education or religious preachers prohibited in government or government aided educational institutes. అంటే ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటువంటి సంస్థల్లో మత బోధన చెయ్యరాదు, మత బోధన నిషేధించడమైనది అంటుంది ఈ ఆర్టికల్ 28లో 1 అనేటువంటిది. నెక్స్ట్ 28లో 2 చూడండి. 28లో 2 ఏం చెప్పిద్ది అంటే ఇప్పుడు ఎండోమెంట్కి సంబంధించి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. అంటే
ఎండోమెంట్కి సంబంధించినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ అనేటువంటిది కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేసింది. ఎటువంటివి? ఇప్పుడు సంస్కృత పీఠం ఉంటుందా? తిరుపతి తిరుమల దేవస్థానం సంస్కృత పీఠాలు అక్కడక్కడ స్థాపించి సాంస్క్రిట్ టీచ్ చేస్తూ ఉంటుందా? అదేవిధంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో మతానికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను స్థాపించవచ్చు. అదేవిధంగా వక్ఫ్ బోర్డులు అనేటువంటివి, ముస్లింలకు సంబంధించినటువంటి మదర్సాలు అనేటువంటివి ఏర్పాటు చేయవచ్చు. అదేవిధంగా క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి కొన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ను కూడా స్థాపించవచ్చు. మరి ఈ మత సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మత బోధన చేసుకోవచ్చు. అర్థమవుతుందని నేను చెప్పింది. పర్టికులర్గా ఆ మతానికి సంబంధించినటువంటి బోర్డులు ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మత బోధన చేసుకోవచ్చు. మరి వాళ్ళు దేవాదాయ ధర్మాదాయ శాఖ అంటే ఏంటిది? ఆ శాఖ దేనికి సంబంధించింది? మతానికి. వక్ఫ్ బోర్డు దేనికి సంబంధించింది? అది మతానికి సంబంధించింది, ముస్లింలకు సంబంధించింది. మరి మత సంబంధమైనటువంటి సంస్థలు కదా, అవి మతానికి రిలేటెడ్ కదా, అవి స్థాపించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మత బోధన చేసుకోవచ్చు అంటుంది ఏ ఆర్టికల్? 28లో 2. అంతేగాని అక్కడ సంస్కృత పీఠంలో సంస్కృతాన్ని బోధిస్తున్నారు, ఇది హిందూ మతానికి ఫేవర్గా ఉంది, ఇది ఆర్టికల్ 28 ప్రకారం ఇది నిషిద్ధము అని కోర్టుకు వెళ్ళడానికి లేదు. అది స్థాపించిందే దేనికోసం? మత ప్రచారం కోసం. మరి మత ప్రచారం కోసం స్థాపించినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మత బోధన చేయడం ఏమి వాళ్ళ యొక్క ప్రాథమిక హక్కులకి భంగం కాదు అంటుంది ఏ ఆర్టికల్? 28లో 2. ఏం చెప్తుందండి? The educational institutes established by religious boards. Educational institutes established by religious boards. ఓకేనా? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఎస్టాబ్లిష్డ్ బై రిలీజియస్ బోర్డ్స్ అంటే ఏంటి? హిందూ మతానికి సంబంధించినటువంటి బోర్డులు కావచ్చు, ఇస్లాంకు సంబంధించిన బోర్డులు కావచ్చు, క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి బోర్డులు కావచ్చు. అక్కడ ఏం చేసుకోవచ్చు? మత ప్రచారం చేయవచ్చు, వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ది ఇక్కడ లాస్ట్ దండి. ఇప్పుడు మైనర్ పిల్లల చేత మతానికి సంబంధించినటువంటి ప్రేయర్ చేయించాలి అంటే, మైనర్ పిల్లల చేత మతానికి సంబంధించినటువంటి ప్రేయర్ చేయించాలి అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క కన్సర్న్ అవసరం. వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ గార్డియన్ కానీ వాళ్ళ యొక్క కన్సర్న్ అవసరం. మైనర్ పిల్లల చేత మతపరమైనటువంటి ప్రతిజ్ఞలు చేయించాలి అంటే వాళ్ళ యొక్క తల్లిదండ్రులు లేకపోతే సంరక్షకుడి యొక్క అనుమతి అవసరం అంటుంది ఏ ఆర్టికల్? 28లో 3 అనేటువంటిది. 28లో 3 అనేటువంటిది. అర్థమైందా లేదా? మైనర్ పిల్లలు వాళ్ళకి ఏమీ తెలియదు. ఇంతకుముందే చెప్పాం మైనర్ అంటే ఎన్ని సంవత్సరాల లోపు? 18 సంవత్సరాల లోపు పిల్లల్ని మైనర్ అంటాం. మరి ఈ మైనర్ పిల్లలు అనేటువంటి వాళ్ళకి ఇంకా మెచ్యూరిటీ ఉండదు కాబట్టి, మతానికి సంబంధమైనటువంటి మెచ్యూరిటీ ఉండదు కాబట్టి వాళ్ళ చేత మతపరమైనటువంటి ప్రేయర్ చేయించాలి అంటే, మతపరమైనటువంటి రిలీజియస్ ప్రేయర్ చేయించాలి అంటే ఎవరి యొక్క కన్సర్న్ అవసరం? పేరెంట్స్ లేకపోతే వాళ్ళ యొక్క గార్డియన్ యొక్క కన్సర్న్ అవసరం. వాళ్ళ యొక్క అనుమతితోటి మాత్రమే వాళ్ళ చేత మతపరమైనటువంటి ప్రార్థనలు చేయించాలి అంటుంది ఏ ఆర్టికల్? 28లో 3 అనేటువంటిది. దీనితోటి ఏ ఆర్టికల్ అయిపోయింది? 25 నుంచి 28 అంటే రైట్ టు రిలీజియన్. 4 ఆర్టికల్స్ ఉన్నాయండి.
25 అనేటువంటిది ఏం చెప్పింది? 25 ఆర్టికల్ 25 ఏం చెప్పింది? నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ఆ మతం గురించి పబ్లిక్గా నువ్వు చెప్పచ్చు, ఆ మతాన్ని నువ్వు ప్రచారం చేసుకోవచ్చు, ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు అనేటువంటివి నువ్వు ఫాలో అవ్వవచ్చు అని చెప్తుంది ఆర్టికల్ అంటే 25. 26th ఆర్టికల్ ఏం చెప్తుంది? ఆ మతానికి సంబంధించి అభివృద్ధి కోసం మత సంస్థలను కూడా, రిలీజియస్ ఆర్గనైజేషన్స్ని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆ రిలీజియస్ ఆర్గనైజేషన్స్ అనేటువంటివి ఎంత డబ్బునైనా సంపాదించుకోవచ్చు. ఆ సంపాదించినటువంటి డబ్బుల పైన ఎటువంటి లెక్కలు ప్రభుత్వాలకు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆర్టికల్ 27 ఏం చెప్తుంది అంటే, ఆర్టికల్ 27 అనేటువంటిది దేనికి సంబంధించింది? ఆర్టికల్ 27 అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది పర్టికులర్గా ఒక మతం యొక్క అభివృద్ధి కోసం పన్నులు విధించరాదు. అంటే పర్టికులర్గా ఒక మతం పైన పార్షియాలిటీ చూపించరాదు, అన్ని మతాలని ఈక్వల్గా చూడాలి అంటుంది ఆర్టికల్ 27. ఆర్టికల్ 28 ఏమంటుంది అంటే, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ సహాయంతో నడిచేటువంటి సంస్థల్లో మత బోధన నిషేధించడమైనది. 28లో 2 ఏం చెప్పింది అంటే, మత సంస్థలు ఏర్పాటు చేసినటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్లో మత బోధన చేసుకోవచ్చు. ఆర్టికల్ 28లో 3 ఏం చెప్తుంది అంటే, మైనర్ పిల్లల చేత మతపరమైనటువంటి ప్రేయర్ చేయించేటప్పుడు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క లేకపోతే సంరక్షకుడి యొక్క అనుమతితోటే చేయించాలి అంటుంది. ఏ ఆర్టికల్ అంటే 28లో 3 అనేటువంటిది. కొంచెం ఇంపార్టెంట్ అండి. 25 ఆర్టికల్ రిపీటెడ్గా అడుగుతూ ఉంటాడు. మరి హిందూ మతంలో ఏ శాఖలు వస్తాయని చెప్తుంది? బౌద్ధులు, సిక్కులు, జైనులు హిందూ మతంలో భాగమని ఏ ఆర్టికల్ చెప్పింది? 25. హిందూ మతానికి సంబంధించినటువంటి ఈ సంస్థలు లేకపోతే దేవాలయాల్లోకి హిందూ మతంలోని అన్ని శాఖల వాళ్ళని కూడా ప్రవేశం కల్పించాలి అని ఏ ఆర్టికల్ చెప్తుంది? 25 అనేటువంటిది. 25 అనేటువంటిది ఇది